చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కోమన్నది పెద్దల మాట. నూతన ఏడాదిలో పుస్తక పఠనం చేయాలని మంచి నిర్ణయం తీసుకునే వారికి అద్భుత అవకాశం కల్పిస్తోంది విజయవాడలో నేటి నుంచి ప్రారంభం కానున్న పుస్తక మహోత్సవం. ఈ నెల 11 వరకు 28వ విజయవాడ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. నవ్యాంధ్ర పుస్తక సంబరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. స్వరాజ్ మైదానంలో నవ్యాంధ్ర పుస్తక సంబరానికి తెరలేవనుంది. 28వ పుస్తక మహోత్సవానికి దాదాపు 300కు పైగా దుకాణాలు సిద్ధమయ్యాయి. వేల సంఖ్యలో పుస్తకాలు కొలువుదీరనున్నాయి. ఈ నెల 11 వరకు జరగనున్న పుస్తక ప్రదర్శనను మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పఠనాభిలాషను పెంపొందించడంతో పాటు పుస్తకాల ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో 2.5 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పాఠకులు, ప్రచురణకర్తలు, రచయితలను సమన్వయం చేస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం ఈ ఉత్సవాల ద్వారా జరుగుతోంది. ప్రతిరోజు సాయంత్రం ప్రచురణకర్తలు నూతన పుస్తకాలు ఆవిష్కరిస్తారు. ప్రతిరోజు ఒక మేధోమందన సదస్సు నిర్వహిస్తారు. 2వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మందికి పైగా రచయితలను ఆహ్వానించి వారి సాహిత్య కృషిని పాఠకులకు వివరించే ఏర్పాట్లు చేశారు. పిల్లల పుస్తకాల కోసం ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. నోట్ల రద్దు, చిల్లర సమస్యకు పరిష్కారంగా నగదురహిత చెల్లింపులకు అనుకూలమైన రీతిలో పుస్తక ప్రదర్శనలో ఏర్పాట్లు చేశారు. పేటీఎం ద్వారా చెల్లింపులకు అనువుగా పుస్తక ప్రాంగణమంతా వైఫై ఏర్పాటు చేశారు. గతేడాది స్థలాభావంతో కొంతవరకు స్టాళ్లు తగ్గినా ఈసారి పూర్తిస్థాయిలో పుస్తక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సందర్శకుల కోసం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అది సందర్శకులు రావడానికి ప్రదర్శన అమ్మకాలు జరుగుతాయి. ఇది 10% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ప్రవేశ ఉచితం. ఇది ఈ 11 రోజుల పాటు వచ్చి ఒకే విజిటర్ వచ్చారంటే ఒకసారి చూడటానికి మొత్తం సరిపోదు. అలాగే ఒక రోజు అలా చేసుకుని ఆయన నోట్ చేసుకుని మంచి పుస్తకాలు మళ్ళీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు తెలిపేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శనపై అవగాహన కల్పించేలా ఈ నెల 4న సాయంత్రం గాంధీనగర్ నుంచి స్వరాజ్ మైదానం వరకు పుస్తక ప్రియుల పాదయాత్ర జరగనుంది.